తెలంగాణలో పండుగల సందడి ప్రారంభమైంది. బతుకమ్మ, దసరా పండుగలు రానుండటంతో ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇంటర్ లింకింగ్ పనుల నేపథ్యంలో 47 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో గూడ్స్ రైళ్లను రీషెడ్యూల్ చేసి మరీ ప్రత్యేకంగా పండుగ రైళ్లను అతి కష్టం మీద కొన్ని రైళ్లను నడపడానికి ప్రణాళికలు చేస్తున్నారు. 38 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. అసలే ప్రత్యేక రైళ్లు సరిపోని తరుణంలో 47 పండుగ స్పెషల్ రద్దు కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు కష్టాలు తప్పిలేలేవు. ఇదే అంశంపై వరంగల్ రైల్వే స్టేషన్ నుండి మా వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. దసరా పండుగ వచ్చిందంటే చాలు యావత్ భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క స్వగ్రామాలకు రావడానికి అందరూ ముందస్తు జాగ్రత్త పడి వారి యొక్క ట్రైన్ టికెట్లు కానీ ఇవన్నీ బుక్ చేసుకోవడం జరుగుతుంది. కానీ వరంగల్కి రావాలంటే ఎవరికి కూడా ట్రైన్ టికెట్ కూడా లేదు, ట్రైన్ కూడా ఆగట్లేదు. ప్రస్తుతం మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్లో చూద్దామంటే ఒక ప్రయాణికుడు కూడా అవపడట్లేదు. ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఎందుకంటే గత నెల 25వ తారీఖు నుండి ఈ నెల 7వ తారీఖు వరకు కూడా మొత్తం ప్రతి ఒక్క రైలు కూడా బంద్ అవుతుందని చెప్పి ముందస్తుగానే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క వరంగల్ రైల్వే స్టేషన్ సుందరీకరణ, దాంతోపాటు కాజీపేట నుంచి 4 లైన్ల రైల్వే కొత్త ట్రాక్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాకులు నిర్మించడాలంటే ఈ యొక్క రైల్వే స్టేషన్లో కూడా ఎవరిని రాకుండా ఇక్కడ నో స్టాప్ అని చెప్పేసి రైళ్లను కూడా ఆపివేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే వరంగల్ కాజీపేట రైల్వే ట్రాక్ల పనులకు సంబంధించి ఈ యొక్క పనులు పునరుద్ధరించడం జరుగుతుంది. దీంతోపాటు ఈ యొక్క పండుగ సంబంధించిన దసరా పండుగకు సంబంధించి 47 స్పెషల్ ట్రైన్లను వేయడం జరిగింది. ఈ యొక్క ట్రైన్లను కూడా రద్దు చేశారు. దీంతోపాటు ఈ యొక్క వచ్చే దసరా పండుగకు ఇళ్లకు పోయే ఒక ఎవరైతే ఉంటారో ప్రయాణికులకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వారు ఈ యొక్క రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అయితే ఇక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరైనా ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా వారు హైదరాబాద్ కానీ లేదంటే ఇటు విజయవాడ కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క దసరా పండుగ వచ్చిందంటే మొత్తం మీద 47 ప్రత్యేక రైళ్లు, దాంతోపాటు లోకల్కి సంబంధించిన ట్రైన్లను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం జరిగింది. వరంగల్ నుంచి ఇటు కాజీపేట నుంచి ఇటు విజయవాడ కానీ వైజాగ్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళవలసిన ట్రైన్లను కూడా మొత్తం నో స్టాప్ అనే ఈ యొక్క రైల్వే స్టేషన్లో కూడా ప్రతి ట్రైన్ కూడా ఆపకపోవడంతో పాటు ఇక్కడికి వచ్చి గత కొద్ది రోజుల నుంచి కూడా బుక్ చేసుకున్న పరిస్థితి అయితే ఉన్న వారికి కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మేము ఒక ట్రైన్ బుక్ చేసుకున్నామనే ఒక ధీమతో ఉన్న ప్రయాణికులకు కూడా ఆ యొక్క సౌకర్యం లేకపోవడంతో పాటు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొని బస్సులో సుదూర ప్రాంతాలు ప్రయాణించాలంటే కూడా రోజుల తరబడి ప్రయాణించవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క పరిస్థితి చూసే వారు ముందస్తు బుక్ చేసుకున్నది కూడా వారికి మొత్తం రద్దు చేయడం జరిగింది. ఈ యొక్క రైలు రద్దుతో పాటు వీరికి కావాల్సినంత సుదూర ప్రాంతాలు కూడా చూస్తే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది. ఒక ఫ్రీ బస్ వల్ల ఇటు మహిళలే కాకుండా ఇటు ప్రయాణించే పురుషులు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి టికెట్స్ లేకుండా కొంతమంది మహిళలు ప్రయాణించడంతో పాటు పురుషులు టికెట్లు తీసుకున్న వారికి కూడా కూర్చుందామంటే సీట్లు కూడా లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్నారు. అదే కాకుండా చూస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూస్తే సంక్రాంతి పండుగ వచ్చిందంటే వారికి ఇంకా ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్స్తో పాటు బస్సులు కూడా వేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చొరవ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి ప్రయాణికులు కూడా అడగడం జరుగుతుంది. దీంతో పాటు ఇకనైనా తక్షణమే ఇటు తెలంగాణ రాష్ట్ర అధికారులు స్పందించి ఇటు రైల్వే శాఖ వారితో మాట్లాడి తొందరగా ఈ యొక్క ట్రైన్లు వేయించాలని చెప్పేసి ప్రయాణికులు కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దసరా పండుగకు వారి యొక్క ఇళ్లకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని మార్గాల్లో బస్ రూట్ ఉంది, కొన్ని మార్గాల్లో ఎక్కువ శాతం చూస్తే రైల్వే రూట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైల్లో వెళ్ళడం వల్ల వారికి ఈజీగా అవుతుందని చెప్పేసి, ఎందుకంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి వారి యొక్క టికెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి కూడా చాలా అద్భుతమైన పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు. కొంతమంది కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి కూడా వారి యొక్క సొంత గ్రామాలకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కూడా ఈ యొక్క దసరా పండుగకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వాపోతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.